కృపగల ప్రభుని నామములో శుభములు పలుకుతూ బంగారు ప్రగతి ధ్యానంలో మే నెల ఆరంభిస్తున్నటువంటి సమయంలో వెంటనే మనకు గుర్తు వచ్చేది మదర్స్ డే. కాబట్టి తల్లి గురించినటువంటి ప్రారంభ ప్రసంగాన్ని చేయాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నా దగ్గర ఉండేటువంటి చక్కని తలంపుల్ని మీతో పంచుకుంటాను. ప్రభువు మరి కుటుంబ జీవితాన్ని ఎంతగానో ఇష్టపడ్డాడు కాబట్టి అవ్వ సృజించాడు. ఆ అవ్వ కూడా ఎంత మూర్ఖురాలైనా సరే కయ్యను పుట్టినప్పుడు ప్రభువు వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నా అంది. మనందరికి కూడా ఆ తలంపు రాలేదు. ప్రభువు వలనే మనం మన బిడ్డను సంపాదించుకున్నాం. ఒక తల్లి ప్రభువు తండ్రిని దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కనుక ఆ బిడ్డల్లో ఉండే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ప్రకృతిలోనూ మరి తల్లిలోనూ తండ్రిలోనూ సమాజంలోనూ అన్ని చోట్ల కనిపిస్తుంది. అదే మనం అర్థం చేసుకుందాం. అయితే మంచి ఆలోచనలు మంచి మార్గాన్ని చూపిస్తాయి కదా, చెడ్డ ఆలోచనలు వక్ర మార్గాన్ని చూపెడతాయి. మంచి మార్గాన్ని నడిస్తే మనిషి గుండె మీద చేసుకుని ధైర్యంగా ఉంటాడు. చెడ్డ మార్గంలో నడిస్తే మనిషి అనుక్షణం గుండె పట్టుకునే బతుకుతాడు. మరి అందుకనే మనం జాగ్రత్త పడి బతకాలి. మనకు ఇవ్వబడినటువంటి తల్లిదండ్రులని, తోబుట్టువుల్ని మనం ప్రేమతో గౌరవించాలి. మనం సమయం ఎప్పుడు పుట్టాము, ఎప్పుడు చనిపోతాము. 139వ కీర్తనలో పిండంలో ఆయన చూశాడు, తల్లి కంటే ముందే చూశాడు మనల్ని ఏర్పరచుకున్నాడు జగత్ పునాది వేయబడక ముందే. కాబట్టి మన సృష్టి ప్రత్యేకం. కాబట్టి అది గుర్తించి ఆయన చిత్తంలో మనం ఆయన ఏం చేయదలుచుకున్నాడో గ్రహించి నిత్యత్వం వరకు సాగిపోదాం. ఈ ప్రపంచానికి దేవుడు పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి అమ్మే కదా. మరి జీవితంలో ఎవరి తోడు లేకున్నా లేకపోయినా మన వెన్నంటి మనం ఒక స్థాయికి వచ్చే వరకు దూసుకు వెళ్ళే శక్తి అమ్మకు మాత్రమే ఉంది కదా. ప్రేమ అంటే తెలియని వయసులోనే ప్రేమ గురించి నేర్పించేది అమ్మ. అదొక్కటే కాదు, దేవుని గురించి భయభక్తులు నేర్పించే మొదటి గురువు. మన పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు కూడా అమ్మ నేర్పించే విషయం అంటూ ఏమీ లేదు. మనుషులు ఎలా ప్రేమించాలి, ఎలా బెలకాలి, అవన్నీ నేర్పించేది అమ్మే. మరి ఈ రకంగా మరి ఎంతో ఔన్నత్యం గల అమ్మ, కోట్ల సంపద కన్నా విలువైంది అమ్మ అంటారు. అలాంటి ప్రేమను ఎవ్వరూ వర్ణించలేరు. తల్లికి మాత్రమే మరి ఒక్కరోజు కాదు, అన్ని రోజులు అమ్మను గుర్తుంచుకోవాలని చెప్తారు. అమితమైన ప్రేమకు అమ్మ, అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరిగిన ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ అని వర్ణిస్తారు. ఈ లోకంలో అన్నిటికంటే అమూల్యమైంది, అతి మధురమైంది, అనంతమైన అమ్మ అనురాగమే. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. ఆమె చల్లని బడిలో మొదలైంది మనకి ఈ జీవితం. అయితే మన జీవితం ప్రభు ఇచ్చింది. అయితే తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి విలువైన సంపద. ప్రపంచం మొత్తాన్ని ఒకవైపు వైపు ఉన్న తోక వేస్తే అమ్మవైపు మొగ్గుతుందంటారు. మరి దైవ సమానురాలు అంటారు, కానీ దైవంతో సమానం కాదు అమ్మ. కానీ అమ్మ దైవ స్వభావం ఉన్న అమ్మ, కల్మషలేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీరన్న పలుకులమ్మ. మరి మన గుండెలో పలికే ప్రతి మాట అమ్మ. అమ్మ అన్నది కమ్మని మాట అంటారు. ఎక్కడున్న వాత్సల్యపు పరిమళాలు వెజ్జలేదే అమ్మ. ఆ అమావాస్య నిండు చీకట్లో కూడా చందమామను వెతికి పట్టుకోగలము. చందమామలో మత్స్యం చూస్తాం కదా, అమ్మ ప్రేమలో మత్స్యం ఉంటుందట. అమ్మని గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మని గురించి ఎంత చేసినా స్వల్పమే, అమ్మ గురించి ఎంత తలిసినా మధురమే అంటాడు ఒక భక్తుడు. బాధలో ఉన్న అమ్మ ఒడిలో చల్లగా ఓదార్పు పొందగలము. కనులు తెరిచిన క్షణం నుంచి మరి మా బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కదుపాపులా తలంచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి ఇంటిని నందం చేసే అమ్మకు మరి మరి మనం గౌరవించాలి. మరి సుజనా వెస్లీ అయితే అంతమంది పిల్లల కోసం కూడా ప్రార్థించింది. ఒక్కొక్కరికి మరి 9 మంది 8 మంది, గతంలో మా అమ్మకు కూడా 9. ఇలాంటి బిడ్డలందరినీ వారి యొక్క జీవిత గమనాన్ని గమనిస్తూ భక్తిలో పెంచగలిగినటువంటి తల్లి నిజంగా ధన్యురాలు. నువ్వు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడవచ్చేది అమ్మ ప్రేమ ఒక్కటే. ఆ అమ్మ జ్ఞాపకాలే. అమ్మ భవిష్యత్తుకే నిత్యము శ్రమించే శ్రామికురాలు. ఏ స్వార్థం లేని ప్రేమ. మరి చందమామను చూపించి గురుమతులు తినిపించే టైంలోనట, అందరి వాటి కోసం ఆశపడకురా, ఉన్న దాంట్లో తృప్తి పడరా బోధిస్తుందట తల్లి. అందుకని సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమైన మాట అన్నమాట. మరి మదర్స్ డే గురించి విషెస్ చెప్తూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ హ్యావ్ షోన్ మీ ఓవర్ ద ఇయర్స్. ఇట్ మీన్స్ సో మచ్ దట్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ డే అండ్ నైట్. యు ఆర్ స్పెషల్ మామ్. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పీపుల్ ఐ నో. You have been such an amazing role model to so many. You are a wonderful combination of warmth, love. Your unconditional love and guidance will always remain in my heart forever అని చెప్తారు. హ్యాపీ మదర్స్ డేకి
You do so much for us, fulfilling our hearts with love and our lives with happiness. సంతోషంతో ప్రేమతో నింపావమ్మా అని చెప్తారు. మే యువర్ మదర్స్ డే బి ఫీల్డ్ విత్ ఎస్ సచ్ హ్యాపీనెస్ యాజ్ బ్రాట్ టు మై చైల్డ్హుడ్. అదంతా పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేస్తాయమ్మా అని జ్ఞాపకాలు అంటున్నారు. అమ్మ మరి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ కంపానియన్. యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ. మరి నువ్వు అమ్మ, నువ్వు పుట్టక ముందు మరి మనం పుట్టక ముందే మన కోసం కడుపులో ఉన్నప్పుడు తింటుంది, పుట్టాక నీకు తినిపిస్తుంది, నీ కడుపు నిండితే తన కడుపు నిండినంత ఆనందపడుతుంది. ఒక్కొక్కసారి అందరికి పెట్టి తను లేమిలో కూడా ఉంటుంది. అది మన కనబడని త్యాగం. సృష్టిలో మా తొలుగురు అమ్మ, తల్లికి మించిన దైవం లేదు, ఆమె త్యాగాలకు అంతు లేదు, అందుకే శతకోటి వందాలంటాడు ఒకడు. మరణ పంచు వరకు వెళ్ళి పసిబిడ్డ జన్మనిచ్చే ప్రతి తల్లి కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉండే బిడ్డ. అటువంటి తల్లిని మనం ఎంతగానో గౌరవించాలి. అయితే ఈ మదర్స్ డే సందర్భంగా తల్లి వద్ద మరి సామెతలు 10:1 తల్లి వద్ద భావాలు జ్ఞానం గల కుమారుడు తండ్రి సంతోషపడతాడు, బుద్ధి లేని కుమారుడు తల్లిని దుఃఖపరుస్తాడు. తల్లికి దుఃఖం ఉంటుంది, భర్త బయటపడపోవచ్చు, కానీ భార్య మాత్రము బిడ్డల గురించి ఎంతో దుఃఖపడద్దండి. అది చాలా అవసరం. గ్రీవ్ అవుతుంది, మరి షేమ్ అవుతుంది. వాళ్ళని నిజంగానే మరి వాళ్ళని సిగ్గుపరచకుండా బిడ్డలు పెంచగలుగుతాం, చాలా గొప్ప ఔన్నత్యం అది. తల్లిదండ్రులను దూషించేదంటండి కారు చిక్కట్లో దీపం మారిపోద్దంట. మరి లోయకాకులు పీకుతే అని కూడా ఉంటుందండి. పిల్లలు పేరెంట్స్ సంతోషం ఇవ్వాలి. దేవుడులో దక్షిణాలన్నీ కూడా ప్రకృతిలో, తల్లిలో, తండ్రిలో, పరిస్థితుల్లో అన్నిట్లో కూడా ఆయన మనస్తత్వం ఉంది. అందుకనే తల్లిలాగా తండ్రిలాగా ప్రేమిస్తాడు, లాలిస్తాడు, ఆదరిస్తాడని కూడా 66 విషయాలు ఉంది. టెండర్నెస్ ఉంటుందండి ప్రభువులో. కనబడది మృదుత్వం ఉంది, సాత్వికం ఉంది, సౌమ్యత ఉంది. దాంట్లోనే మనం ఏం చూస్తామంటే తల్లిలో కూడా ఉంటుంది ఆ టెండర్నెస్. దేవుల్లోనే తల్లి స్వభావము తండ్రి స్వభావాన్ని కూడా రెండు మిళితమై చూస్తాం. అయితే ఆయన పోషణ ఏ సమయంలో అయినా సరే అవసరాలు చూస్తుంది తల్లి. ఓపిక, శ్రమ అవసరం. మరి ప్రొవిజన్ అనేది సమకూర్చేది తండ్రి అయితే పోషణ ఇచ్చేది అమ్మ. మనల్ని సౌమ్యంగా చూస్తారు. మరి పిచ్చుకల కన్నా విలువైన వారం అన్నాడు. ఏ రోజుకి రాజు పోషించబడుతున్నటువంటి కృపలో దేవుడు మనల్ని మరి దేవుడు మనకున్నాడు. మనం తండ్రిదైనా మనం మరవచ్చు, కానీ మనం సృష్టించిన ప్రభువును మాత్రం మనం మరవకూడదు. పోషణ. రెండవది ఆదరణ. తల్లి దగ్గర ఆదరణ, కంఫర్ట్ ఉంటుందండి. హృదయాన్ని హత్తుకుని ఆదరించగలదు. మూడవది స్పందన. చిన్న అవసరాలకు కూడా మరి చిన్ని పిల్లలు పెంచేటప్పుడు అండి మధ్యరాత్రి నిద్ర లేకుండా గబుక్కలు ఉలిక్కిపడి లేస్తుంది. మరి కొంచెం పెద్దయిన తర్వాత కూడా వాళ్ళకు గబుక్కలు లేచారంటే నీళ్ళు కావాలమ్మా, ఏం నిద్రపోలేదా అడుగుతుంది. అన్ని శ్రద్ధగా మనం చూసుకునే స్పందించేటువంటి తల్లి. మరి క్షమాపణ మనసు 4వది. అదేంటంటే మరి సిలువలో క్రీస్తు చూపుతున్న క్షమ. మనం కూడా పొరపాటు చేసినప్పుడు తిట్టినా సరే వాళ్ళు క్షమించి హక్కును చేర్చుకుంటుంది. బురద చేసుకుంటే కూడా కోప్పడినప్పటికీ నేను కడిగి శుభ్రం చేయగల ప్రేమ ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. ఎవరైనా వాళ్ళని బాధించినప్పుడు నా కొడుకు తిడతారా అని మరి గొడవపడే అంత రోషం ఉంటుంది అమ్మకి. అంత క్షమాపణ బుద్ధి బిడ్డల్ని తప్పులు క్షమించగలుగుతుంది, డిఫెండ్ చేయగలుగుతుంది. అది తల్లి మనసు, అదే ప్రభువు కూడా ఉంది. కాబట్టి పోషణ, సంరక్షణ, ఆదరణ, స్పందన, క్షమాపణ లక్షణాలు మనం ప్రభులో చూస్తాం. అయితే మదర్స్ డే ఎన్నో మరి 9 నెలల గర్భంలో వస్తుంది. అది సామాన్య స్థితి కాదు. అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆకలి, మరి తను బిడ్డను పోషించడానికి ఏదో ఒకటి తింటుంది. పేదవాళ్ళు అయితే గంజిలాగన్నా సరే బిడ్డను పోషించడానికి ఇష్టపడతారు. దేవుడు గర్భంలో పిండంగానే చూసా నేను 139:13 నా తల్లి గర్భం ముందు నన్ను నిర్మించిన వాడు నీవే, నాకు రూపునిచ్చావు, నిర్మించావు. చాలా మంచి జీవితంలో మరి జీవితకాలం 6 నెలలు మరి ప్రార్థన చేస్తారట. 70 ఏళ్ల వయసులోదంట 6 సంవత్సరాలు అద్దం ముందు చూసుకుంటారట. ఎవరు గమనించారు మరి? ఎవరిచ్చారు ఈ అందం? ప్రభువే కదా మనకి ఇచ్చినటువంటి రూపం అంతా. ఆయన ఇచ్చిన రూపమే మనకిచ్చారు. అందాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నామా? మనకు ఉండే రూపాన్ని దేవుడిచ్చాడని స్తుతిస్తున్నామా? తల్లి కంటే ముందుగానే చూశాడు కదా మనల్ని. అంత కష్టాన్ని తల్లి మర్చిపోద్ది, బిడ్డలుగా స్వీకరిస్తుంది. ఎటువంటి అవలోపాలన్నా నిజంగానండి ఆటిజం ఉండేవాళ్ళు కానీ, డిఫార్మిటీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ, అంగవైకల్యంతో ఉండేవాళ్ళని తల్లిలు చూపే ప్రేమ అది అండి మరువలేవండి. వాళ్ళ దయ నిజంగా వాళ్ళ దేవదూతల వలె వాళ్ళు పోషిస్తారండి. మనకి మంచి అవయవాలతో దేవుడు మనకిచ్చిన బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో అవయవాలు లోపం లేకుండా ఉంచినందుకు మనం ఎప్పుడైనా స్తుతించామా?
అటువంటి బిడ్డలు చూసినప్పుడు ఆటిజంలో ఉండే బిడ్డలు కానీ అవయవ లోపాలతో కానీ బిడ్డల పట్ల బెడ్డెడిన ఉండే బిడ్డల పట్ల ఎంత దయ చూపించేటువంటి బిడ్డలు దేవదూతుల వల్ల పరిచయం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని బట్టి మనం ప్రార్థిస్తున్నామా, మనం స్తుతించుకుంటున్నామా, అది గుర్తుపెట్టుకుందాం. 71 కీర్తనారులో మరి గర్భవాసన మొదలుకొని నీవే నాకు ప్రాణం పోసి ప్రాణం కాపాడావు కదా అని ఉద్ధరింపజేసేవాడు నీవే అని చెప్పుకున్నాడు. మరి దేవుడు ప్రేమను మర్చిపోకూడదు. మనం తండ్రి బిడ్డలను ప్రేమిస్తుంది, మంచి ఆహారం ఇస్తుంది, ఇష్టమైన ఆహారం త్యాగం చేస్తుంది, అవసరాలు తీర్చడంలో ఎంతో మెలుగుగా ఉంటుంది. 2 ఆశ్రయం ఇచ్చేది, తల్లి దగ్గర మనకు ఆశ్రయం ఉంటుంది, అది పోషిస్తుంది, ఆయుష్ను మరి మనం పెంచే రీతిగా మనల్ని సంరక్షిస్తుంది, త్యాగం చేస్తుంది. మరి అక్కడ మరి భద్రత కలిగిస్తుంది. మరి వాళ్ళని ఓల్డ్ ఏజ్లో ఓల్డ్ హోమ్లో పెట్టేవాళ్ళం కాక దగ్గరుండి చూసుకోవడం చాలా చాలా అవసరమని, దూరం ఉండే వాళ్ళకు కూడా మరి ఎక్కువగా ఆప్యాయతగా తరచుగా మాట్లాడుతూ వాళ్ళకి ఊరట ఇవ్వటం కూడా అవసరం అని కూడా నేర్చుకోవాలి. అమ్మ సమర్పించుకుంటుంది, అమ్మ నాన్నని మనం ఆప్యాయంగా పలకరించుకోవాలంటే కనీసం అమ్మను అర్పించుకుంటుంది, వంట చేసి అంతా బిడ్డలకు త్యాగం చేసి చివర మధ్యగానం తీసి సర్దుకుంటుంది. మరి ఓదార్పు కూడిస్తుంది, ఆదరణ ఇస్తుంది, ఇబ్బందుల్లో ఆదుకుంటుంది, సమస్యల్లో మరి పరిష్కరించడానికి సలహా ఇస్తుంది. ఎంతో జ్ఞానం కలిగి పళ్ళు మోటిదైనా సరే ఎంతో జ్ఞానంగా ప్రవర్తించడం తల్లులు చూస్తాం. అమ్మ అభినందిస్తుంది, మరి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి నిజంగానండి, మరి ఆల్వా ఎడిసన్, మేము ఉన్న ఎడిసన్లోనే ఆయన సమాధి కూడా ఉందండి. థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు తను చాలా ముద్దుగా ఉండి చదువు రాకపోతే వాళ్ళు ఉత్తరం రాసి ఇస్తే అది విప్పకుండా అలాగ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అమ్మ డైరీలో దాచేస్తుంది. మరి ఏ సంగతి చెప్పదు. నీవు చాలా తెలివైన వాడివి, నీకు చదువు చెప్పడానికి ఇంకా వాళ్ళకి కుదరట్లేదు, అంత తెలివి ఉంది నీకు, అందుకని నా ఇంట్లోనే నేను చెప్తాను, నీకు బడికి వెళ్ళే పని లేదని చెప్పి తను ఎంతో ప్రోత్సహించి తను ఎంతో సృజనాత్మక శక్తితో ఇన్వెంట్ చేసేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అది మరి తన్ని మరి మెంటలీ ఇల్లుని చెప్పకుండా మరి థామస్ ఆల్వా ఎడిసన్ మరి కరెంటు బల్బుని కనుక్కుంటాడు, ఈ వెలుగు కలిగించేది. అయితే తర్వాత అమ్మ చచ్చిపోయాక డైరీ వెతికితే ఎప్పుడో రాసిన ఉత్తరం చూసుకుని ఏడుస్తాడు. నేను మరి మెంటల్ రిటైర్డ్, నువ్వు బతికిరాడు ఇక్కడ స్కూల్లో అని చెప్పి పంపించినాను. ఎంత దాచిపెట్టి నన్ను ఇంతగా ప్రేమించి ఇంత ప్రోత్సహించిన తల్లి నేను పోగొట్టుకున్నా అని దుఃఖపడతాడు. నిజమేనండి, మన బలహీనతలు క్షమించగలిగి మన తప్పుల్ని మరి సరిచేసేటువంటి ఆ తల్లిదండ్రులు మనకెంతో భాగ్యం అండి. తర్వాత ఆలనా పాలన చూసే తల్లి కనిపెట్టి బిడ్డలను ప్రయాసపడకుండా కనికరిస్తుంది. మరి తల్లి కష్టం మరి అన్న కూడా సమయం సంపాదించుకున్నాక దేవుని సేవకే ఇచ్చుకుంది. అతను రాజులను అభిషేకించే స్థాయికి ఎదిగాడు. మరి ఎంతో గొప్ప పేరు సంపాదించి తిరుగులేనటువంటి ప్రవక్తగా ఉన్నాడండి. మోషే తల్లి కూడా ఎకబెత్తు కూడా ఎంత చక్కటి జ్ఞానంతో మరి జమ్ముపెట్టులో పెట్టవేంటి, తను మళ్ళీ తనే పోషించటం, మరి ఆ బాల్యంలో తనకి చెప్పిన జ్ఞానంతో అంత గొప్ప నాయకుడు అవడానికి స్ఫూర్తిని పునాదిని పొందుకోకటే కృపను చూస్తున్నాం. కాబట్టి తల్లి ప్రార్థన చక్కటి వాక్యం ఉందండి. 54:4లో దేవుడే నాకు సహాయకుడు, ఆయనే ప్రభువే నా ప్రాణాన్ని ఆదరించేవాడు. ఒక చిన్న కథ. రజని అనే ఒక ఆవిడ భర్త పోయాడు, చిన్న కొడుకున్నాడు. ఆయన కూలి పని చేసి కష్టపడి చదివించింది. ఆడు యవనస్తుడేటప్పటికి స్నేహితుల వారిలో పడి ఆడు హంతకుడయ్యాడు, జైల్లో ఉంటాడు. అప్పుడు ఉత్తరం రాస్తాడు, ఏమనంటే, అమ్మ నన్ను క్షమించు, స్నేహితుల వల్ల పాడయ్యాను, నేను త్వరలోనే చనిపోబోతున్నాను తారీఖునని చెప్తే ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటా వెతుక్కుంటూ పట్టణం వెళ్ళి ఆ జైలు దగ్గర అనుమతి తీసుకుని ఇద్దరు ఒకరొకరు ఏడ్చుకున్నాక మరి పరిగెత్తుకు వెళ్ళి జడ్జి కాళ్ళ పట్టుకొని, అయ్యా క్షమించండి, నన్ను ఏం చేయమంటే చేస్తానంటే, ఎట్లాగూ ఈవిడ అంత పొలాన్ని కొయ్యలేదు, ఈ రోజంతట్లో ఆ పొలం అంతా కోస్తే నేను వదిలి పెడతా అని ఊరికే తమాషాగా అంటాడంట. అదే నమ్ముకుని గొడవలు ఇచ్చి అది మంచులు తాకుండా బ్రేక్ తీసుకోకుండా మొత్తం పొలం అంతా కోసేసి ఆ చివర పన కోసి ఆ కడవలు పడేసి అట్లా పడి చనిపోయిందట. ఆ తర్వాత రోజు ఆ అబ్బాయికి ఏమో విడుదల ఇచ్చాడట. చెప్పినట్టు ఆశ్చర్యపడిపోయి ఆ తల్లి ప్రేమ అంత త్యాగము అది ఎంత ప్రేమ పెంచిందే కాక చివరి క్షణంలో ప్రాణాన్ని దక్కించడానికి జరిగింది కదండి. ఈ రకంగా తల్లి ప్రేమ ఇలా ఉంటుందని జ్ఞాపకం చేయడానికే ఇది. అయితే మరి మనం అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రకంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల గురించి మరి మదర్స్ డేగా
మరి దాని స్టోరీ కూడా ఉంది కదా మనకి, అదంతా చెప్పడానికి వ్యవధి లేదు, కానీ ఇంకొక రోజు నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి ఆ స్టోరీ కూడా. దేవుని సహాయంగా మరి ఈ రకంగా దేవుని యొక్క కృపలో మనం తల్లి ప్రేమను గుర్తుంచుకునే దినం మనం త్వరలో జరుపుకుంటున్నాము. యెషయా 49:15లో ఈ తల్లి తన పుట్టిన బిడ్డను మరిచిన మరవగలదు కానీ నేను నిన్ను మరువను అని చెప్తాడు. దానికి మా అన్నయ్య ఒక ప్రసంగం చెప్పాడు. తన కళ్ళ ముందు చూస్తూ ఉండగా రైల్లో ప్రయాణం చేస్తుంటుందంటండి. ఒక తల్లి ఎక్కడ గడ్డి కోసుకుంటూ ఉందంట. ఆ బాబుని, చిన్ని బాబు, సంవత్సరం బాబు నడుస్తూ నడుస్తూ ఉంటే చేయి పట్టుకుని తను ఒక దగ్గర కూర్చోబెట్టిందంట. అని లీనమైపోయి గడ్డికి వస్తుందంట. వాడు ఈ తప్పుటడుగులు వేసుకుంటూ తెలిసి తెలియక నడుచుకుంటా రైలు ట్రాక్ దగ్గరికి వచ్చేసి తను చూస్తూ ఉండగానే ఆ రైలుకి పడి చచ్చిపోయాడంటండి. క్షణమే అమ్మాయి బాధమరి చూసింది, అప్పుడే చనిపోయాడు. అంటే తల్లన్న మర్చిపోద్దు, కానీ నేను మరువనని చెప్పిన మాట అది నిజంగా అక్షరాలు నిజం. ఒక్కొక్క పొరపాట్ల వల్ల కొంచెం జరిగేటువంటి అనుభవాలు. తల్లిదండ్రులు మరిచిన ప్రభు మరణ దేవుడు మనతో ఉన్నాడు. ఆ వాక్యం కూడా ఎంతో విలువైంది మనకి. మరి తల్లి కృతజ్ఞత చూపించాలి. మరి ప్రాణం అర్పించేటువంటి క్రీస్తు కూడా మనకి ఎంతో చక్కని తల్లిని మర్చిపోకుండా యోహానికి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో తల్లి అని చక్కగా చెప్పాడండి. అది మంచి ప్రేమను చూపించటం మాదిరి చూపించాడు. 2 అక్షరాల మాటలో ఎంత ప్రేమ ఇముడుంది. ఇటువంటి ప్రేమ కలిగినటువంటి అనుభవం కలిగి అమ్మ నాన్నే గౌరవిద్దాం. ఆ అమ్మ నాన్ని పుట్టించినటువంటి దేవుణ్ణి కూడా ప్రేమిద్దాం. బైబిల్ పరంగా మనం ఆధ్యాత్మికమైన దృష్టితో అమ్మ నాన్నలు గౌరవించటం, అది భక్తి గల తల్లిదండ్రులు సన్మానించమని కూడా ఉంది కదండి ఆజ్ఞల్లో. అది మనం పాటించడానికి ప్రయత్నిద్దాం. ఆ ప్రత్యేకత మనం అందరం కూడా గౌరవంగా అందరి తల్లులను కూడా గౌరవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక. ఆమేన్.